సమస్యల్లోంచి చింతలు వస్తాయి. చింత ఎందుకు వస్తుంది? ఏడుపు ఎందుకు వస్తుంది? ఏదో నష్టం కలిగింది కాబట్టి, ఏదో మనసుని నొప్పించే కార్యం జరిగింది కాబట్టి, హృదయాన్ని గాయపరిచే కార్యం ఏదో జరిగింది, ఏదో సంభవించకూడదు సంభవించింది, గుండె మోయలేని బరువు ఏదో నీ కుటుంబంలో, నీ జీవితంలో సంభవించింది. దానివలన చింతలనేవి అధికమైపోతూ ఉంటాయి. శాంతి, మనశ్శాంతి అనేది కొంచెముగా నీలోంచి దూరం అయిపోతూ ఉంటుంది. ఆ ఐహిక విచారములు నీ హృదయాన్ని ఆవరించడం వలన రోజు రోజుకి నీకు తెలియకుండా నేను కృంగిన స్థితిలోకి వెళ్తూ ఉంటావు. ఈ స్థితిని యేసయ్యను కలిగినటువంటి దేవుని ప్రజలైన వారు అనగా మీరందరూ జయిస్తారు యేసు నామములో. ప్రభు యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండటం వలన ఎంత భయంకరమైన స్థితినైనా సరే, ఎంత శోధనకరమైన స్థితినైనా, ఎంత అవమానకరమైన స్థితినైనా, ఎంతగా ఆర్థిక అప్పుబాధలనే ఊబిలో పట్టబడిన స్థితినైనా, ఏ స్థితినైనా సరే యేసు నామములో జయిస్తాను. నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టు. అది పాడైపోయిందైనా ఆయన మాత్రమే బాగు చేస్తాడు. నీ సమయాన్ని దేవునికి ఇవ్వు. ఈ రోజు నుంచి కొంచెం సమయమైనా దేవునికి ఇవ్వు. కొంచెము ఆవగింజంత విశ్వాసానైనా పెంపారు చేసుకో. దేవుని వాక్యం వినటానికి ఒక 10 నిమిషాలైనా నీ చెవినివ్వు. అలా నువ్వు చేయగలిగితే నీవు ఈ సమస్యలు అనుకుంటున్న ఈ సమస్యలన్నీ కూడా అవి మటుమాయమైపోతాయి. హల్లెలూయా.